బిఫోర్ క్లాస్లో అన్లైక్ ఫ్రాక్షన్స్లో అడిషన్స్ ఏ విధంగా చేయాలి, ఓకే, సబ్స్ట్రాక్షన్స్ ఏ విధంగా చేయాలో చూసాం. ఎలా చేయాలి అన్లైక్లో? మొదటిగా ఏం చేసాము? గుడ్. డినామినేటర్స్కి ఏం తీసుకున్నాము? ఎల్సిఎం తీసుకొని ఈచ్ ఫ్రాక్షన్ని ఎల్సిఎంతో మల్టిప్లై చేసి డివిజన్ చేసాం. అక్కడ క్యాన్సిలైజేషన్ చేసుకొని రిమైనింగ్ నెంబర్స్ని మల్టిప్లై చేసి మనకి ఇచ్చిన అన్లైక్ ఫ్రాక్షన్ని ఎలా కన్వర్ట్ చేసామా? లైక్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకున్నాం. లైక్ ఫ్రాక్షన్ అంటే చందు సేమ్ డినామినేటర్స్ వచ్చేలాగా కన్వర్ట్ చేసుకున్నాం. ఎందుకు చేసుకోవాలి? ఈజీగా చేయడానికి. లైక్ ఫ్రాక్షన్స్ ఉంటే మనం డైరెక్ట్గా డినామినేటర్స్ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేసేయచ్చు. ఓకేనా? అలా ప్రాసెస్ చేసి కనుక్కున్నాం ఆన్సర్. ఈరోజు మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఓకే, మల్టిప్లికేషన్ డివిజన్ ఎలా చేయాలి ఫ్రాక్షన్స్లో? ఏం మేడం మీరు అన్లైక్ రాయలేదే, లైక్ కానీ ఏం రాయలేదు, ఓన్లీ ఫ్రాక్షన్స్ రాశారు అంటే, ఫ్రాక్షన్స్లో ఏ ఫ్రాక్షన్స్కైనా మల్టిప్లికేషన్ డివిజన్ అన్నది సేమ్గానే ఉంటుంది, డిఫరెన్స్ ఏం ఉండదు. ఓకేనా? లైక్ ఫ్రాక్షన్స్కి ఒకేలాగా చేస్తాము, అన్లైక్ కూడా సేమ్ అలాగే చేస్తాం. ఓన్లీ అడిషన్ సబ్స్ట్రాక్షన్ అప్పుడే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. లైక్ ఫ్రాక్షన్స్కి మనం ఎల్సిఎం తీసుకొని డైరెక్ట్గా చేస్తే ఆన్సర్ వస్తుంది. అన్లైక్కి ఎల్సిఎం తీసుకొని లైక్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసి చేస్తాం. నా ఫస్ట్ వన్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి? ఈ మల్టిప్లికేషన్ ఈజీ అన్నమాట ఫ్రాక్షన్స్లో. ఇక్కడ ఏం ఎల్సిఎం తీసుకోబడలేదు మీకు, ఇక్కడ ఉన్నవి అన్లైక్ ఫ్రాక్షన్సే. ఇక్కడ ఏం చేయాలంటే న్యూమరేటర్ ఇంటూ న్యూమరేటర్, డినామినేటర్ ఇంటూ డినామినేటర్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? న్యూమరేటర్స్లో ఏమున్నాయి? 2 ఇంటూ 3, 3 ఇంటూ 5. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోతాయా చూసుకోవాలి. అంటే పైన కింద ఉన్నాయి కదా, న్యూమరేటర్ డినామినేటర్లో ఏమన్నా సేమ్ నెంబర్స్ ఉండి లేదంటే వాటి మల్టిపుల్స్ ఉండి క్యాన్సిలైజేషన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమున్నాయి? ఇక్కడ 3 ఉంది, 3 ఉంది. 3 1s 3 1s. మిగిలినవి మల్టిప్లై చేయండి. 2 1s 2, 1 5s 5. ఓకే, దిస్ ఇస్ ద వే టు ఫైండ్ అవుట్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ ఎల్సిఎమ్స్ మాత్రం తీసుకోవద్దండి. ఓకేనా? ఎక్కడ తీసుకుంటాం? అన్లైక్ ఫ్రాక్షన్లో అడిషన్ సబ్స్ట్రాక్షన్ అప్పుడే మనం ఎల్సిఎం తీసుకుంటాం, మిగిలిన చోట ఎల్సిఎం తీసుకోం, ఇది డైరెక్ట్గా చేసేస్తాం. ఇక్కడ ఏమవుతుంది? న్యూమరేటర్స్ ఏమున్నాయి? 13 ఇంటూ 6 బై 5 ఇంటూ 7. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోయేటి ఉన్నాయా? సాగర్ ఉన్నాయా? క్యాన్సిల్ ఏమైనా పోతాయా? 13 ఉంది ఇక్కడ, 13 7తో పోదు, 5తో పోదు. 6 కూడా 5తో పోదు, 7తో పోదు. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇవి డైరెక్ట్గా మల్టిప్లై చేసిస్తాం. 13 6 78, 5 7s 35. దిస్ ఇస్ ద ఆన్సర్. అంతే. కానీ ఒకసారి చెక్ చేసుకోవాలి, సింప్లెస్ట్ ఫామ్లో ఏమన్నా ఇచ్చారా అంటే క్యాన్సిల్ చేసి ఏమన్నా ఇచ్చారా? ఇక్కడ క్యాన్సిల్ పోదు కాబట్టి ఇదే సింప్లెస్ట్ ఫామ్. ఓకేనా? ఇంకేం రా. ఇక్కడ మనం క్యాన్సిల్ చేసి రాస్తున్నాం, ఇది సింప్లెస్ట్ ఫామ్. ఒకవేళ మీరు పొరపాటుని ఇక్కడ మల్టిప్లై చేసేస్తున్నారు అనుకోండి, క్యాన్సిల్ చేయకుండా ఫైనల్ ఆన్సర్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది వేరే నెంబర్తో క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు కూడా చేసుకోవచ్చు. హియర్ జోయి ఏమున్నాయమ్మా న్యూమరేటర్స్లో చెప్పు? 7 ఇంటూ 1, 1 ఇంటూ 2. నెక్స్ట్ డినామినేటర్స్ 5. ఇక్కడ ఏమన్నా ఉన్నాయమ్మా క్యాన్సిల్ పోయేవి? ఏమమ్మా? వెరీ గుడ్. 2 1s 2 1s. కూర్చోమ్మా, సిటప్. మిగిలినవి మల్టిప్లై చేయాలి. 7 1s 7, అగైన్ 7 1s 7, 1 3s 3, 3 5s 15. ఓకే, నెక్స్ట్ వన్. ఆ న్యూమరేటర్స్లో ఏమున్నాయమ్మా? 8 ఇంటూ 18 ఇంటూ 5 బై 9 ఇంటూ 2 ఇంటూ 12. చెప్పు క్రిష్, ఉన్నాయా? నేను క్యాన్సిల్ పోయి ఉన్నాయా ఇక్కడ? 9 1s 9 2s
గుడ్. 2 ones are 2, 4s are. Next. చెప్పుమా రిషిక చెప్పు. 2 ones are 2 6 are. ఇంకా 2 2s are 2 3s are. ఓకే గుడ్. ఓకే క్యాన్సిలైజేషన్ అర్థమైందా? ఈజీగానే ఉంది కదా. మిగిలినవి మల్టిప్లై చేయండి. 2 ones are 2, 2 5s are 10, 1 1s are 1, 1 3s are 3. లేదు ఇక్కడ మాకు కన్ఫ్యూజన్ గా ఉంది, దేన్ని మల్టిప్లై చేయాలి మాకు అర్థం కాలేదంటే రాసుకోండి ఏం మిగిలాయి. 2 into 1 into 5 డివైడెడ్ బై 1 into 1 into 3. ఓకేనా? అర్థమైందా మల్టిప్లికేషన్? నెక్స్ట్ డివిజన్. ప్రాపర్టీస్ లో చెప్పామా డివిజన్ సింబల్ వస్తే అది నెక్స్ట్ స్టెప్ కి ఎలా మారుతుంది అని చెప్పాము, మల్టిప్లికేషన్ గా మారుతుంది. గుడ్. ఈ ఫ్రాక్షన్ అలాగే వస్తుంది, ఈ సింబల్ ఏమవుతుంది ఇంటూ అవుతుంది. ఈ డివైజర్ ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. నౌ వాట్స్ ద రెసిప్రోకల్ ఫ్రాక్షన్ ఆఫ్ 18/5 గౌతమ్? వెరీ గుడ్, కూర్చో. ఇప్పుడు అగైన్ మల్టిప్లికేషనే వచ్చింది అక్కడ మళ్ళీ. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ పోయేటు ఉన్నాయమ్మా? 4 1s are 4, 3 1s are గుడ్. 2 1s are 2, 1 6 are 6. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ పోతుందా? పోతుంది. 1s are 2 3s. 1/3 is the answer. Multiplication symbol changes as 91/144. 18 to 1. 18 ones are 18. 8s are. Okay. 7/8 is the answer. Next. ఇవి అందరూ చేసేస్తారు, ఓన్లీ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఆల్సో ఇంకోటి గుర్తు పెట్టుకోవాలి, ఈ డివిజన్ సింబల్ తర్వాత ఉన్న ఫ్రాక్షన్ మాత్రమే రెసిప్రోకల్ అవుతుంది. డివిజన్ సింబల్ ముందున్న ఫ్రాక్షన్ అలాగే రాయాలి, రెండు రెసిప్రోకల్ చేయకూడదు. డివైజర్ ఫ్రాక్షన్ మాత్రమే రెసిప్రోకల్ చేయాలి. ఇక్కడ చూడండి 3 ఫ్రాక్షన్స్ ఇచ్చారు డివిజన్ లో, ఇక్కడ కూడా సేమ్, బట్ ఈ ఫ్రాక్షన్ అన్నది చేంజ్ అవ్వాలి. ఇలాగే రాసేసుకోవాలి. సింబల్ ఏమవుతుంది ఇంటూ రెసిప్రోకల్ 8/2. నెక్స్ట్ మళ్ళీ డివిజన్ సింబల్ ఉంది ఇంటూ 4/2. ఓకేనా? అర్థమైందా? ఓకే, డివిజన్ సింబల్ తర్వాత ఉన్న ఫ్రాక్షన్స్ ని మాత్రమే మనం రెసిప్రోకల్ చేస్తాం. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోతాయా లోహిత? ఓకే, నెక్స్ట్ మా 2 1s. ఓకే ఓకే ఓకే. ఇంకా మిగిలినవి ఏమున్నాయమ్మా? 7 into 1 into 4 by 1 into 1 into 9. 7 1s are 7, 7 4s are 28, 1 1s are 9, 1 9s are 9. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు అగైన్ 3 ఫ్రాక్షన్స్ నేను ఇచ్చాను, డివిజన్ సింబల్ ఉంది. ఫస్ట్ ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ చేయాలా అలాగే రాయాలా? అలాగే రాయాలి. గుడ్. 8/4. నెక్స్ట్ డివిజన్ సింబల్ చేంజెస్ as ఇంటూ. ఓకే, ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోతాయా చూసుకోవాలి. 4 1s are 4. గుడ్. 9 1s are 9. ఓకే, 2 1s are 2, 8s are. అగైన్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఎన్ని టైమ్స్ పోతున్నా? 2 1s are 2, 4s are. ఎస్, 2 1s are 2 2s are. ఏం మిగిలాయి చూడండి, న్యూమరేటర్స్ లో అన్ని 1s ఉన్నాయి. 1 into 1 into 1 1. నెక్స్ట్ 1 into 1 into 2 2. 1/2 is the answer.
నార్మల్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మనం మల్టిప్లికేషన్ డివిజన్ ఎలా చేయాలో చూసాం కదా. మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. ముందుగా ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం ఇంప్రాపర్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇంటూ చేయాలి, వచ్చిన ప్రోడక్ట్కి న్యూమరేటర్ అన్నది యాడ్ చేయాలి. ప్లస్ 4 2s are 8, 8 plus 3 11/4 into 2 8s are 4, 4 plus 1 sorry 2 4s are 8, 8 plus 1 9/2. న్యూమరేటర్స్ ఏమున్నాయి? 11 into 9, 4 into 2. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్యాన్సల్ పోయే టర్మ్స్ ఏం లేవు కాబట్టి మనం డైరెక్ట్గా మల్టిప్లై చేసి ఆన్సర్ రాయొచ్చు. 11 9s are 99, 4 2s are 8. నెక్స్ట్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. మొదటిగా ఏం చేయాలి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని ఇంప్రాపర్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఇక్కడ ఇంటూ చేయాలి, ఇక్కడ ప్లస్ చేయాలి. 2 3s are 6, 6 plus 1 7, 7/2. Next into 3 4s are 12, 12 plus 1 13, 13/3. Next 3 5s are 15, 15 plus 1 17/3. 7 into న్యూమరేటర్స్ ఏమున్నాయి? 7 into 13 into 17 divided by 2 into 3 into 3. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోయే టర్మ్స్ ఉన్నాయా? లేవు కాబట్టి డైరెక్ట్గా మల్టిప్లై చేస్తాం. 7 13s are 13 7s are 91, 91 into 17, 17 1s are 17, 17 9s are 150, 3 plus 1 154. న్యూమరేటర్ ఏమొచ్చిందమ్మా? 1547. నెక్స్ట్ డినామినేటర్ 2 3s are 6, 6 3s are 18. నెక్స్ట్ వన్ మిక్స్డ్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఇంప్రాపర్గా కన్వర్ట్ చేసుకోవాలి. 3 4s are 12, 12 plus 2 14/3 into 3 5s are 15, 15 plus 2 17/3. 5 3s are 15, 15 plus 4 19/5. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ పోయే టర్మ్స్ ఉన్నాయమ్మా? లేవు. ఎస్, ప్రైమ్ నెంబర్స్. డినామినేటర్లో ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. న్యూమరేటర్స్లో 17 and 19 both are prime numbers. 14 is composite number. Okay. Yes. 3 into 5. 14 into 17. 17 4s are 68. 17 1s are 17 plus 6 23. నెక్స్ట్ మళ్ళీ ఎంతో మల్టిప్లై చేయాలిమ్మా? 14 into 7 మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? 238 into 19. 19 8s are 19 8s are ఎంతమ్మా? 152. 19 3s are 57, 57 plus 15 the 72. 7 19 2s are 38 plus 7 45. 4522. Next 3 3s are 9, 9 5s are
45. ఓకే, ఈ విధంగా మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాము. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి? ఇంప్రాపర్ గా కన్వర్ట్ చేయాలి. గుడ్.